హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కువ కష్టపడకుండా రసగుల్లా స్వీట్ని ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం పాలు పంచదారతోనే కొన్ని చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనం ఎంతో ఈజీగా ఈ రసగుల్లా స్వీట్ని జ్యూసీగా అలాగే పగులు లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు పాలను తీసుకుందాం. ప్యాకెట్ మిల్క్ అయినా పర్వాలేదు, ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీగడ పట్టకుండా ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. పాలు ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం నిమ్మరసాన్ని రెడీ చేసుకుందాం. ఈ విధంగా ఒక చిన్న గిన్నెలో 1 స్పూన్ నిమ్మరసాన్ని తీసుకోవాలి. 1 స్పూన్ నిమ్మరసంలో 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం బదులు మీరు వెనిగర్ అయినా వాడుకోవచ్చు. పాలు పొంగు వచ్చేదాకా ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. చూసారుగా, మనకు ఈ విధంగా పొంగు వచ్చినప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ని సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి. మనం రెడీ చేసుకున్న నిమ్మరసాన్ని హాఫ్ వరకు ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా వేసిన తర్వాత పాలను ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా, మనకు పాలు విరగడం స్టార్ట్ అయ్యాయి. ఈ విధంగా ఉన్నప్పుడు మిగిలిన నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు పాలు విరుగుతున్నప్పుడు మంటను సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు రసగుల్లా స్వీట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసారుగా, పాలు మొత్తం విరిగిపోయి పాలు అలాగే వాటర్ సపరేట్ అయింది కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టి ఇలా ఒక క్లాత్ వేసుకోవాలి. ఇందులో మనం ఈ విధంగా మొత్తం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న మొత్తాన్ని మనం నాప్కిన్ క్లోజ్ చేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా పడేయాలి. ఈ విధంగా కొంచెం స్పూన్తో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. పాలల్లో నిమ్మరసం వేసాం కాబట్టి ఆ పులుపు పోవడానికి ఈ విధంగా బాగా కలిపి డ్రైన్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్లో మనం పిల్లలకు రసగుల్లా స్వీట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. ఇక్కడ చూపించిన విధంగా ఎక్సెస్ వాటర్ అంతా పూర్తిగా తీసేయాలి. ఇలా చేయడం వలన మనకు రసగుల్లా స్వీట్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ చాలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు సాఫ్ట్గా చేసుకోవడం వల్లనే మనకు జీరాలో వేసినప్పుడు రసగుల్లా స్వీట్ విరిగిపోకుండా ఉంటుంది. చూసారుగా, ఈ విధంగా చేసుకోవాలి. ఎటువంటి ఫ్లోర్ కానీ వాటర్ కానీ యాడ్ చేయకూడదు. చూసారుగా, ఇక్కడ చూపించిన విధంగా చాలా సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు చక్కెరను యాడ్ చేసుకుందాం. 2 కప్పుల పాలకు 1 కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే 2 కప్పుల వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా చక్కెర కరుగుతూ ఉండగా ఇందులో చిటికెడు యాలకుల పొడిని కూడా వేసుకుందాం. పాకం బాయిల్ అవుతున్నప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉండలను ప్రిపేర్ చేసుకుందాం. ఉండలను చిన్న సైజులో మాత్రమే ప్రిపేర్ చేసుకుందాము. ఎందుకంటే ఉండలు పాకంలో వేసినప్పుడు కొంచెం పెద్ద సైజులో మారుతాయి. చూసారుగా, పగులు లేకుండా ఈ విధంగా గుండ్రంగా చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు మీకు పగుళ్ళు వస్తే ఇందులో పావు టీ స్పూన్ వరకు మైదా కలిపి ఆ తర్వాత బాల్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈ విధంగా గుండ్రంగా చేసుకోవచ్చు. చూసారుగా, మొత్తం కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పాకం బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బాగా సాఫ్ట్గా కలిపిన తర్వాత మాత్రమే ఉండలను ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే రసగుల్లా చాలా గట్టిగా ఉంటుంది. దీనిని 8 to 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూసారుగా, మనకు ఇప్పుడు డబుల్ సైజులో ఉన్నాయి. ఈ విధంగా ఉన్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మరొక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని 3 అవర్స్ పాటు బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారితేనే రసగుల్లా పాకం అనేది బాగా పీల్చుకుంటుంది. ఈ విధంగా జ్యూసీ జ్యూసీ రసగుల్లా స్వీట్‌ని మనం ప్రిపేర్ చేసుకొని టేస్ట్‌ని ఎంజాయ్ చేయవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.